ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ప్రతిరోజు బాబాగారి గురించి ఇలా వీడియో చేయడానికి సహకరిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ మాయా ప్రపంచంలో పడి కొట్టుకుపోకుండా, సంసార విషయంలోనే మునిగిపోకుండా, నా గురుదేవుడికి సంబంధించినటువంటి 4 మంచి విషయాల్ని మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి బాబాగారి విమర్శకులందరికీ కూడా ధన్యవాదాలు. లేకపోతే ఇంత శ్రద్ధగా వీడియోలు చేస్తామా, ఇన్ని రకాలుగా చేస్తామా? చెయ్యం కదా. నిన్ననే మా సోదరి అనుకుంటాను, చిరంజీవి మాధవీలత, డాక్టర్ భాస్కర్ రాజు గారు అనుకుంటాను, వాళ్ళిద్దరి సంవాదన బాబాగారి గురించి చేసిన వీడియో పంపించింది. వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ వీడియో చూడడం వల్ల బాబాగారి గురించి మళ్ళీ కాసేపు మాట్లాడుకునే అవకాశం. 38 నిమిషాల పైన ఉంది ఆ వీడియో. బహుశా అన్ని విషయాలు నాకు గుర్తు ఉండకపోవచ్చు. గుర్తున్న కాడికి మీతో పంచుకుంటాను. మాధవీలత గారు ఏమంటారంటే, మనకు రమణ మహర్షి గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు, ఇంకా చాలామంది హిందూ గురువులు ఉన్నారు కదండి, ఆ ముస్లిం గురువు ఎందుకు అని మళ్ళీ మొదలుకొచ్చింది. దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ వాళ్ళు చేసే వీడియోలు పాపం చాలా వేల మంది చూస్తుంటారు. దాంట్లో మన సాయి భక్తులే ఎక్కువగా ఉంటారని కూడా ఒక అపవాదం ఉంది. అది ఎంతవరకు నిజమో అబద్ధం నాకు తెలియదు. నాలాంటి వాళ్ళు చేసే వీడియోలు ఒక 200, 300 బాగుంటే 500, మరీ బాగుంటే 1000. వాళ్ళని కనుక కాస్త అరుస్తూ తిడుతూ చేస్తే ఒక 5000. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, తిడుతూ చేస్తే, అరుస్తూ చేస్తే, కోపంగా చేస్తే, కాంట్రవర్సీ చేస్తే దాన్ని ఇష్టపడే మైండ్ సెట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక ప్రశాంతత, ఒక పవిత్రత, ఒక సాధన, అవి ఎవరికి నచ్చట్ల. అది పరిస్థితి. మరి ఆ అమ్మాయి దాకా వెళ్ళిందో లేదో కానీ నేను అప్పుడే చెప్పాను, అమ్మ మా గురువు గారులను కూడా నువ్వే నిర్ణయం చేస్తావా? ఎవరిని గురువుగా చేసుకోవాలో కూడా నువ్వే నిర్ణయం చేసుకునేటట్టయితే, మనమే నిర్ణయం చేసుకునేటట్టయితే, మేము ఎవరి గర్భాన పుట్టాలో కూడా మేమే నిర్ణయం చేసుకునే అధికారం మాకు ఉండేది. అధికారం ఉందే, మనకు లేదు కదా. చాలామంది పూరి గుడిసెలో పుడుతున్నారు పాపం. ఎందుకు అలా పుట్టాలి? టాటా బిర్లా ఇంట్లో పుట్టొచ్చు కదా. అందరిలా టాటా బిర్లా ఇంట్లో పుట్టిన వాళ్ళలాగే వాళ్ళు కూడా పుట్టొచ్చు, ధనవంతుల ఇళ్ళలో పుట్టొచ్చు. ఎందుకంటే గురువులను సెలెక్ట్ చేసుకునే అవకాశం కనుక మనకుంటే తల్లిదండ్రులను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ తల్లి, తండ్రి, గురువు, దైవం, భార్య, పిల్లలు ఇవన్నీ రుణానుబంధంగా వస్తాయమ్మా. నీకు ఆధ్యాత్మిక జ్ఞానం శూన్యం. ఏదో కాస్త పుస్తకాల్లో ఉన్న విషయాలను ముక్కలు పట్టుకొని వచ్చేసి చక్కగా వాటిని ఒల్లించేస్తూ ఒక పెద్ద మాతాశ్రీలాగా, ఒక పెద్ద యోగినిలాగా అన్ని శాస్త్రాలు చదివి అనేక సాధనలు చేసి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిలా మాట్లాడుతూ ఉంటావు. అది నీకు తగదు. నీకు అంతో ఇంతో పుస్తక జ్ఞానం ఉంది తప్ప సాధనా సంపత్తి లేదు. సాధన ఉంటే ఒక గురువుని ఆశ్రయించి ఆ గురు మార్గంలో సాధన చేస్తే, గురు మార్గంలో విచారణ చేస్తే అప్పుడు అసలైన జ్ఞానం కలుగుతుంది. లేకపోతే పుస్తక జ్ఞానంలోనే ఉండి ఇలాగే కొట్టుబిట్టాడుతూ, వాళ్ళని విమర్శిస్తూ, వీళ్ళని విమర్శిస్తూ, వాళ్ళ చేత విమర్శించబడుతూ, మళ్ళీ దాని మీద వీడియోలు చేస్తూ జీవితం ఇలా వ్యర్థమైపోతుందమ్మా. కాబట్టి ఏదైనా ఒక గురువుని ఆశ్రయించు. నీకు నచ్చిన హిందూ గురువుని ఆశ్రయించు, తప్పేం లేదు. ఎందుకంటే గురువుని ఆశ్రయించినప్పుడు అసలైన జ్ఞానం వస్తుంది తల్లి. ఇప్పుడు నువ్వేమన్నావంటే, మనకు చాలామంది హిందూ గురువులు ఉన్నారు కదా, రమణ మహర్షి పేరెత్తావు కదా, రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు, ఆ ముస్లిం గురువు ఎందుకండి అని. కాబట్టి నువ్వు చెప్పిందే నీకు చెప్తున్నా. నువ్వు ఏ రమణ మహర్షి గారిని అయితే చెప్పావో ఆశ్రయించమని గురువుగా, ఆ రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి మహానుభావుడు, జ్ఞానాగ్రేశ్వరుడు, జ్ఞానస్వరూపి, ఓంకార స్వరూపుడు,
ఆత్మస్వరూపుడు. ఆ రమణ మహర్షి గారే స్వయంగా తనను ఆశ్రయించడానికి వచ్చినటువంటి బివి నరసింహస్వామి గారిని, అయ్యా నీ గురువు ఫలానా చోట ఉన్నాడు, వెళ్ళి ఆయనను ఆశ్రయించు అని బాబా దగ్గరికి పంపించాడమ్మా. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు అరుణాచలం వెళ్ళు, అక్కడ రమణ మహర్షి గారికి చెప్పు, ఏమయ్యా మన హిందూ గురువులు ఎంతోమంది ఉండగా స్వయంగా నువ్వు కూడా గురు స్థాయిలో ఉండి ఆ ముస్లిం గురువు దగ్గరికి పంపించావేంటయ్యా అని రమణ మహర్షి గారికి చెప్పమ్మా. నీకున్నపాటి జ్ఞానం, నీకున్నపాటి తెలివితేటలు, నీకున్నపాటి హిందూ మతాభిమానం పాపం రమణ మహర్షి గారికి లేవమ్మా. అందుకనే ఆయన తనని ఆశ్రయించినటువంటి బివి నరసింహస్వామి గారిని షిరిడి సాయిబాబా గారి దగ్గరికి పంపించారమ్మా. ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి, మతలబు ఏంటి, తత్వం ఏంటి అని అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే నీకు గురువు లేడు కనుక వెంటనే గురువుని ఆశ్రయించు, హిందూ గురువుని ఆశ్రయించు, ఓకేనా? అప్పుడు నీకు రమణ మహర్షి గారు తన భక్తుల్ని, తనను ఆశ్రయించిన వారిని బాబా దగ్గరికి ఎందుకు పంపాడో అర్థమవుతుంది. ఓకే, సాయిరాం తల్లి.